భారతదేశంలో లక్షలాది మంది హృదయాలను తన మధురమైన గాత్రంతో గెలుచుకున్న ఒకే ఒక్క గాయని ఎవరంటే చాలామంది చెప్పేది ఎస్ జానకి గారి పేరు. కసిరే శిశిరాన్ని వెలివేసి త్వరలోన చిగురై నిన్ను చేరనా. అయితే కొందరు ఆమెను గాన కోకిల అని పిలుస్తారు, మరికొందరు ప్రేమగా జానకి అమ్మ అని సంబోధిస్తారు. కానీ ఆమె అసలు గొప్పతనం మాత్రం అవార్డుల్లో కాదు, ఆమె పాడిన ప్రతి పాటలో ఉంది. ఒకే గొంతుతో ప్రేమను పలికించగలిగింది, తల్లి మమతను వినిపించగలిగింది, బాధను కళ్ళ ముందు నిలబెట్టగలిగింది, ఆనందాన్ని నవ్వులుగా మార్చగలిగింది. అందుకే దాదాపు 6 దశాబ్దాల పాటు ఆమె గాత్రం భారతీయ సినీ సంగీత ప్రపంచాన్ని ఏలింది. ఇట్ల గ్రామంలో జానకి గారు జన్మించారు. చిన్నప్పటి నుంచే సంగీతం అంటే ఆమెకు అపారమైన ఇష్టం. ఇంట్లో భజనలు, ఆధ్యాత్మిక గీతాలు వినిపిస్తుంటే వాటిని వెంటనే అనుకరించి పాడేది. ఎవరు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వకపోయినా వినడం ద్వారా నేర్చుకునే అసాధారణ ప్రతిభ ఆమెకు ఉండేది. ఇక చిన్న వయసులోనే ఆమె గొంతులోని మాధుర్యాన్ని చూసి కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయేవారు. అయితే ఆ కాలంలో ఒక గ్రామీణ కుటుంబానికి చెందిన అమ్మాయి సినిమా రంగంలోకి రావడం అంత సులభం కాదు. ఎన్నో సామాజిక పరిమితులు, అవకాశాల కొరత ఉన్నప్పటికీ జానకి గారు తమ కళలని వదిలిపెట్టలేదు. సంగీతమే తన జీవితం అని నిర్ణయించుకున్నారు. తర్వాత అవకాశాల కోసం మద్రాసు చేరుకుంది. ఆ నగరంలోని మొదటి రోజులు చాలా కష్టంగా గడిచాయి ఆమెకి. స్టూడియోల చుట్టూ తిరగడం, సంగీత దర్శకులను కలవడం, చిన్న చిన్న అవకాశాల కోసం ఎదురు చూడడం, ఇవన్నీ ఆమె రోజువారీ జీవితంలో భాగమైపోయినాయి. ఇక ఆమె జీవితాన్ని మార్చిన అవకాశం త్వరలోనే ఆమె దగ్గరికి వచ్చింది. ప్రముఖ సంగీత దర్శకుల దృష్టిలో ఆమె గొంతు పడింది. ఇక మొదట కోరస్లో పాడే అవకాశం వచ్చిన తర్వాత 1957లో విడుదలైన ఎమ్మెల్యే సినిమాలో ఘంటసాలతో కలిసి నీ ఆశ అడియాస అనే యుగల గీతాన్ని ఆలపించింది. ఆ పాట ఘన విజయం సాధించడంతో ఎస్ జానకి గారికి సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. సంగీత దర్శకులు, నిర్మాతలు, దర్శకులు అందరూ ఆమె గాత్రంలోని మాధుర్యాన్ని గుర్తించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సినిమాల్లో వరుసగా అవకాశాలు రావడం ప్రారంభమైంది. ఒక్కో పాటతో ఆమె పేరు పెరుగుతూ వచ్చింది. ఇక భావాన్ని గొంతుతోనే పలికించే అరుదైన శక్తి ఆమెకు ఉండేది. అందుకే ఏ హీరోయిన్కైనా, ఏ పాత్రకైనా, ఏ వయసు పాత్రకైనా ఆమె గాత్రం అద్భుతంగా సరిపోయేది. చిన్నపిల్ల పాత్ర అయితే చిన్నపిల్లల్లా, తల్లి పాత్ర అయితే తల్లిలా, ప్రేమ గీతం అయితే ప్రేమతో, విషాద గీతం అయితే కన్నీళ్లు తెప్పించేలా పాడగలిగేది. అప్పటికి దక్షిణ భారతదేశంలో ఘంటసాల, పి సుశీల వంటి దిగ్గజాల కాలం నడుస్తుంది. అయినప్పటికీ జానకి గారు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథన్, కెవి మహదేవన్, ఇళయరాజా, చక్రవర్తి, రాజ్ కోటి, ఏఆర్ రెహమాన్ వంటి అనేక మంది ప్రముఖులతో కలిసి ఆమె ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. ప్రత్యేకంగా సంగీత దర్శకుడు ఇళయరాజాతో ఆమె కాంబినేషన్ భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇద్దరూ కలిసి వందలాది అద్భుతమైన పాటలను ప్రేక్షకులకు అందించారు. ఆ పాటలు ఈ రోజుకి కోట్లాది మంది ప్లేలిస్టులో వినిపిస్తూనే ఉన్నాయి. తెలుగు మాత్రమే కాదు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఒడియా, బెంగాలీ, మరాఠీ, తులు, సింహళం ఇంకా అనేక భాషల్లో ఆమె పాటలు పాడారు. మొత్తం మీద 15కు పైగా భాషల్లో దశల వేల పాటలు అలపరించిన అరుదైన గాయనిగా ఆమె గుర్తింపు పొందారు. అందుకే ఆమెను భారతీయ సినీ సంగీత ప్రపంచంలో అత్యంత బహుముఖ ప్రజ్ఞశాలి గాయనిగా అభిమానులు కీర్తిస్తూ ఉంటారు. ఆమె ప్రతిభకు గుర్తింపుగా 4 సార్లు జాతీయ ఉత్తమ గాయని అవార్డు లభించింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక నంది, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్ర పురస్కారాలు అందుకుంది. అయినప్పటికీ ఆమె ఎప్పుడూ అవార్డుల కోసం పాటలు పాడదని చెప్తూ వచ్చేవారు. సంగీతమే తనకు అతిపెద్ద అవార్డు అని భావించేవారు. 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని ఆమె స్వీకరించలేదు. చాలా సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఇంత ఆలస్యంగా గుర్తించడం సరైనది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక ఆ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కొందరు ఆమెను సమర్థించగా మరికొందరు విమర్శించారు. కానీ జానకి గారు మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. వ్యక్తిగత జీవితంలో ఆమె చాలా నిరంబడారాలు, ప్రపంచానికి దూరంగా ఉండేవారు. కుటుంబాన్ని ఎంతో ప్రేమించేవారు. ఖాళీ సమయాల్లో సాధారణ జీవితం గడపడానికి ఇష్టపడేవారు. ఇక సినిమా వేడుకలు, మీడియా ఇంటర్వ్యూలు కూడా చాలా అరుదుగా ఇచ్చేవారు. అందుకే ఆమె గురించి వ్యక్తిగత విషయాలు చాలా తక్కువ మందికే తెలిసేవి. ఇక 2016 ప్రాంతంలో ప్లేబ్యాక్ సింగింగ్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఆమె ప్రకటించారు. వయసు పెరుగుతున్నందున అభిమానులు గుర్తించుకునే స్థాయిలో పాడలేకపోతే వేదికపై ఉండకూడదని భావించి ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక అది అభిమానులను తీవ్రంగా బాధించింది. అయినప్పటికీ ఆమె నిర్ణయాన్ని అందరూ గౌరవించారు. సంగీత ప్రపంచానికి ఆమె చేసిన సేవను ఒక్క మాటలో చెప్పడం అసాధ్యం. ప్రతి తరానికి గుర్తుండిపోయే వందలాది పాటలు జానకి గారు అందించారు. ఈ రోజుకి యూట్యూబ్లో, రేడియోలో, టెలివిజన్లో, సంగీత కార్యక్రమాల్లో ఆమె పాటలు నిరంతరం వినిపిస్తూనే ఉన్నాయి.
కాలం మారినా, సాంకేతికం మారినా, సంగీత అభిరుచులు మారినా ఎస్ జానకి గారి గాత్రంలోని మాధుర్యం మాత్రం ఎప్పటికీ మారలేదు. 2026 జూలై 11న ఆమె కన్ను మూశారనే వార్త భారతీయ సంగీత ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది. అభిమానులు, సంగీత దర్శకులు, గాయకులు, నటీనటులు, రాజకీయ ప్రముఖులు ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. కానీ నిజానికి జానకి గారు లాంటి కళాకారులు మరణించారు. వారు పాడిన పాటల్లో కోట్లాది మంది అభిమానుల జ్ఞాపకాలలో ప్రతి సంగీత అభిమాని హృదయంలో చిరకాలం జీవిస్తూనే ఉంటారు. ఒక సాధారణ గ్రామంలో జన్మించిన అమ్మాయి తన ప్రతిభ, కృషి, వినయం, అంకిత భావంతో భారతీయ సినీ సంగీత చరిత్రలో చెరగని ముద్ర వేశారు. అదే ఎస్ జానకి గారి జీవితం. ఆమె గొంతు ఆగిపోయి ఉండొచ్చు, కానీ ఆమె పాటలు ఎన్నటికీ ఆగవు. ప్రతి తరం ఆమెను వింటుంది, ప్రతి హృదయం ఆమెను గుర్తుంచుకుంటుంది. అందుకే ఎస్ జానకి గారు కేవలం ఒక గాయని కాదు, భారతీయ సంగీతానికి శాశ్వత స్వరం.